కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషంగా ఉన్నటువంటి వారు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? అంతేనా? మరొకసారి గట్టిగా చెప్దామా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయాన్ని నాకు అనుగ్రహించిన దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా మనం కలుసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. కనుక వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిద్దాం, శ్రద్ధ కలిగి దేవుని మాటలు విందాం. దేవునికి స్తోత్రం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము దేవాలయంలోనికి ప్రవేశింపబడినటువంటి రోజు. ఆయన భారవాహకపు వాహనం ఎక్కి యెరూషలేము మందిరాన్ని దర్శించారు ఆయన. సో తెలుగులో చెప్పాలంటే గాడిదనెక్కి యేసుక్రీస్తు ప్రభువారు. సో మీకు చాలా సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నా, గాడిదను ఎక్కడానికి గల కారణం ఏంటి? యేసయ్యకు గాడిద దొరికిందా? గుర్రం లేదా? పులి లేదా? సింహం లేదా? ఇవన్నీ ఉన్నాయి కదా. దేవుడు గాడిదని ఎందుకు ఎన్నుకున్నాడు అనే విషయాలు మీకు తెలియజెప్పా. తర్వాత ఆయన మందిరానికి రావడం, మందిరానికి వచ్చిన తర్వాత మందిరాన్ని శుభ్రపరచడం, పవిత్రపరచడం, ఇలాంటి విషయాలన్నీ మనం ధ్యానం చేసినాం ఆల్రెడీ. జ్ఞాపకం ఉన్నటువంటి వారికి వందనాలు, జ్ఞాపకం లేనటువంటి వారు మరలా జ్ఞాపకం చేసుకోండి. రైట్, వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఈరోజు మన అంశం ఏంటంటే, అధ్యక్ష మండలం వారు మనకి ఇచ్చినటువంటి అంశము సమాధాన రాజును ప్రవేశింపనీయుడి. సమాధాన రాజును ఆయన ప్రవేశించాలని ఆశపడినప్పుడు ప్రవేశింపనీయాలి. సో ఈరోజు గాడిదల గురించి కొన్ని మాట్లాడు. ఒక 3 గాడిదల గురించి మనం ధ్యానం చేద్దాం. కొద్ది నిమిషాలు, తక్కువ సమయంలోనే వాక్యాన్ని ముగించేస్తాం. మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల నుంచి రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూడండి. పట్టణమందు క్షామమున్నందున అచ్చట చచ్చిపోదుము. చూడండి, ఇక్కడ షోమ్రోను గుమ్మము దగ్గర కొంతమంది కుష్ఠరోగులు, భిక్షగాళ్ళు ఉన్నారు, అడుక్కు తినేవారు. ఈరోజు మన అంశం ఏంటి? రైట్, అంశాన్ని గుర్తుపెట్టుకొని వాక్యాన్ని వింటే మీకు అర్థమవుతుంది. సమాధాన రాజును ప్రవేశింపనీయుడి. సమాధాన రాజు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఎలా వస్తున్నాడు? గాడిద మీద వస్తున్నాడు. సో ఈరోజు మనం నేర్చుకోబోయే గాడిదలు ఎన్ని? 3. మొదటి గాడిదని జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఇక్కడ కరువు వచ్చింది. అడుక్కు తినేవాళ్ళు ఎక్కడున్నారు? ఆ గోడ పక్కన కూర్చున్నారు. అయితే వీళ్ళు లోపలికి పోయి అడుక్కుందామా? లోపల కూడా కరువు ఉంది. బయట అడుక్కుందామా? బయట ఇచ్చేవాడు ఊరు లేడు. సో బయట ఉన్నా చచ్చిపోతాము, లోపలికి పోయినా చచ్చిపోతాం. అదే చచ్చేదేదో లోపలికి పోయి ప్రయత్నం చేసి చచ్చిపోతే బెటర్ కదా అని చెప్పేసి ఈ కుష్ఠరోగులకు మంచి ఆలోచన వచ్చింది. చూడండి ఆ మాటను ఒకసారి చదవండి. 3వ వచనం. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులు ఉన్నారు. మనము చచ్చిపోవు వరకు, చచ్చిపోయేదాకా ఇక్కడ ఎందుకు కూర్చోవాలి? పట్టణంలోనికి పోదము. క్షామము అంటే రైట్, ఓకే. పట్టణంలో కరువు ఉంది, ఇక్కడ మనకు పెట్టేటోడు ఎవడు లేడు, మొత్తానికి లోపలికి వెళ్దాం అని వీరు ఆలోచించుకున్నారు. అయితే లోపలికి వెళితే లోపల ఏమున్నాయో తెలుసా? ఒక్కసారి 7వ వచనం చూడండి. 7వ వచనము. తమ గుడారములోనైనను, గుర్రములోనైనను, గాడిదలోనైనను, దండుపేటలోనున్న వాటిలోనైనను చూడండి, అక్కడ ఏమున్నాయట? గుడారములో ఏముంది? మరలా చదవండి.
ఆ, ఆ, గుర్రములలోనైనను. రైట్, మనకు కావాల్సింది ఏంటిది? గాడిద. గుర్రం. యేసుక్రీస్తు ప్రభు వారికి వచ్చింది గుర్రం. అందుకే నేను చెప్పేది అంశం గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పే 3 గాడిదలు గుర్తుపెట్టుకోవాలి. రైట్, 3 గాడిదలను జ్ఞాపకం చేస్తాను. అడుక్కు తినేవారు పట్టణంలోకి వెళ్దామని అనుకుంటే అక్కడ కరువు ఉంది. ఇప్పుడు కరువులో గాడిదలు ఉన్నాయి, అంతేనా? గాడిదలు ఎక్కడున్నాయి? అదే, అక్కడ ఏముంది? కరువు ఉంది. ఇప్పుడు గాడిదలు ఎక్కడున్నాయి? రైట్, అది గుర్తుపెట్టుకోండి. కరువులో ఉన్నటువంటి గాడిద, మన అంశం ఏంటిది? కరువులో ఉన్నటువంటి గాడిదలోనికి, గాడిద దగ్గరకు సమాధాన రాజును ప్రవేశపెడితే ఏం జరుగుద్ది? కరువు పోయిద్దా పోదా? ఎట్ట పోతుంది? రైట్, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీళ్ళు ఏం చేశారంటే చూడండి, ఆ 3వ వచనం 4వ వచనం కనుక చదివితే, ఆ కిందికి వెళితే, అనుకుంటిమా ఆ ఆ ఆ ఆ ఆ ఆ, ఒకవేళ మనల్ని బ్రతకనిచ్చేటట్టు వాళ్ళు చేశారనుకో పర్వాలేదు, బ్రతుకుతాం. లేదంటే ఇక్కడ చచ్చిపోయేదే, అక్కడ చచ్చిపోయేది, మొత్తానికి వెళ్దామని చెప్పేసి వారు బయలుదేరారు. బయలుదేరిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే 8వ వచనం చూడండి. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపటి భాగమునొద్దకు వచ్చి ఒక గుడారము చొచ్చి భోజన పానములు చేసి ఎక్కడి ఇవన్నీ ఎక్కడి వాక్యాలు? ఇంటి దగ్గర చదువుకొని వచ్చారా? గ్రూపులో పెట్టిన వాక్యాలు ఎవరైనా చదివారా? మీ దగ్గర ఆల్మానికులు ఉన్నాయి కదా, చదువుకొని వచ్చారా? అందుకే చదవండి. మీకు ఆల్మానికులు లేకపోతే నేను ఆల్మానికి ఇస్తా. ఆదివారము వాక్యము ప్రసంగానికి సంబంధించినటువంటి లేఖన భాగాలను మీరు చదువుకొని 1-2 సార్లు చదువుకొని గుడికొచ్చారనుకోండి, అసలు ఈజీగా అరటి పండు తొక్క తీసి తినిపిస్తే ఎలా ఉంటుందో వాక్యం చెబుతా ఉంటే అంత క్లియర్గా మీకు అర్థమవుతుంది. అర్థమవుతుందా? చూడండి, ఈ దండుపేటలో కరువు ఉంది. కరువు ఉన్నప్పుడు అక్కడ ఏమున్నాయి? గాడిదలు ఉన్నాయి. గాడిదలు ఉన్న దగ్గర కరువు ఉంటే ఈ కుష్ఠరోగులు సమాధాన రాజుని లోపలికి తీసుకెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసా? వారు లోపలికి వెళ్తా ఉంటే పెద్ద గుర్రముల సౌండ్ వినపడిందంట. పెద్ద గుర్రముల సౌండ్ వచ్చినట్లుగా రథముల శబ్దం. ఎవరు వస్తూ ఉంటే ఈ 4 కుష్ఠరోగులు లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వారికి ఏమనిపించిందంటే, వామ్మో పెద్ద సైన్యం వస్తుందరా, ఈ సైన్యం మన మీద పడిందంటే మనం చచ్చిపోతాం, ఉన్నట్టుగా వదిలిపెట్టి వెళ్ళిపోదామని వాళ్ళన్నింటినీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వీళ్ళు చూస్తే గాడిదలు, గుర్రాలు అన్నీ ఉన్నాయి, కానీ ఎవరు లేరు? మనుషులు లేరు. మనుషులు లేకపోయేసరికి పాపం కరోనా ఉన్నటువంటి కుష్ఠరోగులు ఏం చేశారట? చదవండి ఇప్పుడు ఆ మాట, 8వ వచనం. కాబట్టి ఆ కుష్ఠరోగులు వచ్చి ఒక గుడారంలోనికి పోయి ముందుగా అక్కడ ఏమేమి తింటానికి శుభ్రంగా తినేశారు వాళ్ళు. ముందు వాళ్ళకి ఏం కావాలి? ఆకలి అవుతుంది ప్రభు, ఎన్ని రోజుల నుంచో ప్రభు ఆకలితో ఉన్నారు. చూడండి, కరువులో ఉన్నటువంటి గాడిదకు సమృద్ధినిచ్చే దేవుడు. షాలేము రాజుని గనక మనం ప్రవేశింపనిస్తే సమృద్ధి అయినటువంటి భోజనం దొరుకుద్ది. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, సమృద్ధి అయినటువంటి భోజనం దొరికినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఫుల్లుగా తిన్నారట, తాగారట. తాగడం అంటే మళ్ళీ వేరేది అనుకోమాకండి, అక్కడ ఉన్నాయి పానీయాలు, తాగారు. అచ్చట నుండి చూసారా, వీళ్ళ కరువు పోయింది. అసలు అడుక్కునే కుష్ఠరోగులకు ఏమేమి దొరికింది? కడుపు నిండా భోజనం దొరికింది. ఎప్పుడు? షాలేము రాజుని ప్రవేశింపజేసినప్పుడు. సమాధాన రాజును ప్రవేశింపనీయుడి. ఆ సమాధాన రాజును ఎప్పుడైతే వీరు ఆహ్వానించినటువంటి వారికి కడుపు నిండా భోజనం దొరికింది. వెండి దొరికింది, బంగారం దొరికింది, బట్టలు దొరికినాయి. వాళ్ళు ఏం చేశారు? వాటిని వాళ్ళన్నింటినీ తీసుకొని దాచిపెట్టి
మరలా వచ్చి మరి ఒక గుడారంలోకి వెళ్ళి, ఎందుకంటే ఎవ్వరు లేడు, అంతా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వీళ్ళ కోసం, ఈ కుష్ఠరోగుల కోసం వాళ్ళు దాచిపెట్టి వెళ్ళిపోయారు. దేవుణ్ణి ప్రేమించినటువంటి వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ సమాధాన రాజును ప్రవేశింపనీయుడు. ఫస్ట్ కరువు కాలంలో ఉంటున్న కుటుంబాలారా, ఈ సమాధాన రాజు మందిరములో ప్రవేశించాడు. ఈ మందిరములో ప్రవేశించినటువంటి సమాధాన రాజుని మీ ఇంటి వద్దకు తీసుకెళ్ళండి. మీ కరువు పటాపంచలేపోతుంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమ వద్దా? కరువు పోవద్దా? అప్పులు పోవద్దా? పోవాలని వద్దా? మరి గట్టిగా కొట్టరండి. దేవునికి మహిమ కలుగునుగా. సమాధాన రాజుని ప్రవేశింపనీయుడి. కష్టపడి పని చేసినటువంటి వారందరూ వదిలిపెట్టి పారిపోతారు. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోతాడు. పాపం కష్టపడి సంపాదించుకున్నోడికి ఎంత భయం ఉంటుందంటే అంత భయం ఉంటుంది. దేవుడు కుష్ఠరోగుల కొరకు వారి ధనాన్ని సిద్ధపరిచి ఉంచాడు. వాళ్ళంతా తిని తృప్తి పొంది ఏం చేశారో తెలుసా? ఏం చేశారు? అంత తీసుకొని వెళ్ళి దాచిపెట్టుకున్నారు. ఏమైంది? కరువు పోయింది. సమాధాన రాజుని ప్రవేశింపనిస్తే మన కుటుంబాలలో కరువు పోతుంది. మన కుటుంబాలలో అప్పులు పోతాయి. మన కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి శాపము దోషము కొట్టివేయబడతాయి. అందుకే ఆహ్వానించండి మీ కుటుంబాలు. యేసయ్యను, ఆ సమాధాన రాజును ఆహ్వానించండి. ప్రభువా, నేను అప్పుల్లో ఉన్నానయ్యా, క్షామంలో ఉన్నాను, కరువులో ఉన్నానయ్యా. నిజంగా ఈ లెంటులో చాలా పాఠాలు నేర్చుకున్నా. నేను ఈ లెంటులో చాలా అనుభవాలు నేర్చుకున్నా. ఎవరైతే ఈ సమాధాన రాజుని ఆహ్వానించారో వారి కుటుంబాలలో అద్భుతాలు జరిగినాయి. ఇది నేను ఇప్పుడు చెప్పడం కాదు, ముందే జరిగిన వాటిని చెప్తున్నా. కొంతమంది కుటుంబాలలో ఆరాధన పెట్టుకోవడానికి కూడా స్తోమత లేని కుటుంబాలు ఉన్నాయి. అసలు వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే అంత బాధపడుతూ ఈ సంవత్సరము ఎలా లెంట్ ప్రేయర్ జరుపుకోవాలని వేదన పడుతూ, అయినా పర్వాలేదని ధైర్యం చేసి పెట్టుకున్నారు. చూడు, వారిలో సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును. అందుకే ఈ సమాధాన రాజును ప్రవేశింపనేడు. ఏది ఏమన్నా కానీ ఈ రోజు మా ఇంట్లో జరగాల్సిందే అని మీరు తెగించండి. ఈ కుష్ఠరోగులు ఎలా తెగించారు? ఎక్కడున్నా చేస్తాం, అక్కడ మీరు ప్రార్థన పెట్టుకున్నా లెంట్ అయిపోయింది, పెట్టుకోకపోయినా అయిపోయింది. అదేదో పెట్టుకున్నాక అయిపోతే బాగుంటుంది కదా అనే ధైర్యం గనక, ఈ కుష్ఠరోగులు చేసినటువంటి ధైర్యం గనక నువ్వు చేయగలిగితే, ఈ సమాధాన రాజును నీ ఇంటిలోనికి, నీ గృహంలోనికి, నీ కుటుంబ సభ్యుల మధ్యలోనికి, నీ కరువులోనికి ఆయనను ఆహ్వానిస్తే, ప్రభువా, నా అంతరంగాన్ని ఎరిగినటువంటి దేవా, నా కుటుంబ పరిస్థితిని తెలుసు దేవా, నా భర్త పరిస్థితి తెలుసు, నా భార్య పరిస్థితి తెలుసు, మా అమ్మ, మా అత్త, మా కోడలు, వీళ్ళ పరిస్థితులన్నీ ఎరిగినటువంటి దేవా, ఈ సమాధాన రాజును నేను ఆహ్వానిస్తున్నానయ్యా, ప్రవేశింపజేస్తున్నాను అని మనం కనుక తెగించి ఆయనను ఆహ్వానించగలిగితే, వినండి, తెగించి ఆహ్వానించగలిగితే కరువు అంతా పటాపంచలైపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఊహించని విధంగా ఎవరైతే తెగించి ఆరాధన పెట్టుకున్నారో, ఎవరైతే ధైర్యం చేసి ఆరాధన పెట్టించుకున్నారో, ఎవరైతే ఎలాగైనా పెట్టాల్సిందని పెట్టించుకున్నారో, వారి కుటుంబాలలో దేవుడు సమృద్ధినిచ్చాడు. ఇది మొదటి కరువులో ఉన్నటువంటి గాడిదకు మేలు చేసినటువంటి దేవుడు. సమాధాన రాజును ఆహ్వానించినటువంటి ఆ కరువులో ఉన్నటువంటి గాడిదకు సమృద్ధినిచ్చినటువంటి దేవాది దేవుడు మరొక గాడిదను జ్ఞాపకం చేస్తాను. అక్కడ చూడండి, అదే రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. పిలిచి, మేము సిరియనుల దండుపేటకు పోతిమి, అక్కడ ఏ మనిషి లేడు, మనిషి చప్పుడైనను లేదు, కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలను ఉన్నవి గాని గుడారముల దగ్గర ఎవరునూ లేరని వారితో చెప్పిన. ఇక్కడ ఏ గాడిదలు ఉన్నాయి? గాడిదల దగ్గర మనుషులు ఉన్నారా? అంటే ఇప్పుడు ఏ గాడిద? విడువబడిన గాడిద, మనుషులు ఎవ్వరూ ఆశ్రయించినటువంటి గాడిద. పాపం కట్టేసి వెళ్ళిపోతే ఎవరు తిండి పెట్టాలి? గాడిదకు ఎవరు పెట్టాలి? గాడిద అనేది ఒకటి ఉంటే దాన్ని చూసుకునేటోడు ఒకడు ఉండాలన్నా వద్దా? ఆ ఇంటిల్లో, పక్కింటిల్లో, ఊర్లో ఎవడో ఒకడు ఉండాలి. కానీ ఒక్క మనిషి కూడా లేడు. అంటే ఈ గాడిద ఎలాంటి స్థితిలో ఉంది? విడవబడిన గాడిద. అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా మిగిలినటువంటి గాడిద.
మనుషులు ఎవరు లేరు అక్కడ, మనుషులు ఎవరు లేరు. గాడిద మాత్రం, గుర్రాలు మాత్రం ఉన్నాయి. అనగా వదిలివేయబడినటువంటి గాడిదకు దేవుడు సహాయాన్ని ఇచ్చాడు. చూడండి ఎవరు వచ్చారు చూడండి. ఆ కిందికి వెళితే ఆ కింద చూడండి, 11వ వచనం చూడండి. ఆ ఆ ఆ ఆ ఆ ఉమ్, ఉమ్, ఆ ఆ ఉమ్. 16వ వచనం చూడండి. జనులు బయలుదేరి సిరియనుల దండుపేటను దోచుకొనిరి. ఆ ఆ ఆ చూడండి, ఇక్కడ వదిలివేయబడినటువంటి గాడిదలకు తోడు ఎవరు వచ్చారు? దేవుని బిడ్డలు వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. సిరియనులేమో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి గాడిదలకు సంరక్షించడానికి దేవుని జనులు వచ్చారు. ఆ 16వ వచనం మరలా చదవండి, మీకు అర్థమవుతుంది. జనులు బయలుదేరి సిరియనుల దండుపేటలోనికి ఆ సిరియనుల దండుపేటలోనికి వచ్చి దాన్ని దోచుకున్నారు. అంటే ఆ వదిలివేయబడినటువంటి గాడిదకు సంరక్షణ ఎవరు వచ్చారు? దేవుని నమ్మినటువంటి బిడ్డలు వచ్చారు. అంటే సమాధాన రాజుని ప్రవేశింపజేస్తే వదిలివేయబడినటువంటి గాడిదలకు సహాయము దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఒంటరిగా ఉంటున్నటువంటి బిడ్డలారా, నన్ను వదిలేశారు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని ఒక్కదానివే ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులారా, మీరు విడవేయబడినటువంటి బిడ్డలైతే మీరు సమాధాన రాజును ప్రవేశింపడడానికి ప్రయత్నం చేయండి. ప్రభువా, కుటుంబంలో నేను ఒంటరి దాననైపోయినా, కుటుంబంలో నేను ఒక్కదాన్నే అయిపోయినా, అందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఒక్కదాన్నే భక్తి చేస్తున్నా, ఒక్కడినే భక్తి చేస్తున్నా, ఒక్కదాన్నే మందిరానికి వస్తున్నా, ఒక్కదాన్నే ప్రార్థన చేస్తున్నా, అందరూ వదిలిపెట్టారు ప్రభువా అని సమాధాన రాజును ఆహ్వానిస్తే, చూడండి సమాధానం ఎక్కడుండదో తెలుసా? అప్పులు ఉన్న దగ్గర సమాధానం ఉండదు, కరువు ఉన్న దగ్గర సమాధానం ఉండదు. ఇంట్లో సరిగా లేదనుకో ఎంత సంతోషంగా ఉంటారు భార్యాభర్తలు? ఉంటారా? చీటికి మాటికి గొడవలు అవుతాయి. ఇంట్లో డబ్బులు లేకపోతే పిచ్చి పిచ్చి గొడవలు అవుతాయి తెలుసా? వీడున్నాడు ఎందుకు ఏం తీసుకురాడని ఆమె తిట్టుద్ది. నీ వల్లనే దరిద్రం వచ్చింది, నిన్ను చేసుకున్న కానుంచే ఈయన తిడుతుంది. ఇక ఏమవుతుందంటే గొడవలు ప్రారంభమవుతాయి. అది సమృద్ధిగా ఉంటే గొడవలు ఏముండవు. అంటే ఇప్పుడు సమాధాన రాజు ఎక్కడ కావాలి? కరువు కాలంలో సమాధాన రాజు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇంకా వేదన, ఏ పరిస్థితుల్లో వేదన దుఃఖం ఎదురవుతుందో తెలుసా? అందరూ వదిలిపెడితే ఒంటరిగా ఉన్నటువంటి వారికి సమాధానం ఉండదు, బాధ అనిపిస్తుంది. ఇంతమంది ఉన్నా పలకరించేవారు, మందులు ఇచ్చేవారు, మంచినీళ్ళు ఇచ్చేవారు, ఇగో నేను నీకు సహాయం చేస్తాననేవారు లేకపోతే మనసు ఎలా ఉంటుంది? బాధగా ఉంటుంది కదా. ఈ బాధలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి సమాధాన రాజుని ఏం చేయాలి? ఆహ్వానించాలి. సమాధాన రాజుని ప్రవేశింపనీయుడు. ప్రభువా, ఒంటరిని అయిపోయినయ్యా, నీ సమాధానం నాకు కావాలి, నీ ధైర్యం నాకు కావాలి ప్రభు అని మనము అడగగలిగితే ఆ సమాధాన రాజు మనలోనికి వస్తే మనల్ని ఆదరించేవారు వస్తారు, మనకు ధైర్యం చెప్పేవారు వస్తారు, మన బాధలను పంచుకునేవారు వస్తారు, మనల్ని సంరక్షించేవారు వస్తారు, మన కొరకు ప్రార్థించేవారు వస్తారు, మన కొరకు ఎదురు చూసేవారు వస్తారు, మన కొరకు సహాయం చేసేవారు వస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎందుకు మనకు సహాయం చేసేవారు రావట్లేదంటే సమాధాన రాజును మనము ఆహ్వానించట్లేదు. ఒంటరి అయ్యేసరికి వీడి వల్లే నా బతికిట్టయిపోయింది, దీనివల్లే నా బతికిట్టయిపోయింది, ఇది మంచిదైతే వీడు మంచిదైతే అని వీళ్ళ మీద నిందలేస్తారు. కానీ ప్రభువా, నీ చిత్తమే సిద్ధించునుగాక, నేనైతే ఒంటరి వాడనైపోయాను, ఒంటరి దాననైపోయాను, సమాధాన రాజు అయినటువంటి నీవు నాకు కావాలి ప్రభువా, నా హృదయములో సమాధానమివ్వు ప్రభువా అని సమాధాన రాజుని ప్రవేశింపనిస్తే సంరక్షించే వాళ్ళు వస్తారు, నిన్ను పట్టించుకునే వాళ్ళు వస్తారు, నీ మీద ప్రేమ చూపెట్టే వాళ్ళు వస్తారు, నీకు సహాయం చేసే వాళ్ళు వస్తారు, నీ కొరకు ప్రార్థించే వాళ్ళు వస్తారు, నిన్ను అన్ని విధాలుగా చూసుకునే వారిని దేవుడు నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆ 16వ వచనం చూస్తే, జనులు బయలుదేరి
ఒంటరిగా ఉన్నటువంటి విడవ వేయబడినటువంటి గాడిద దగ్గరకు దేవుడు జనాలను పంపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒంటరిగా ఉంటున్నారా? వేదన పడుతున్నారా? సమాధానం లేక ఉంటున్నారా? సమాధాన రాజుని ప్రవేశింపనీయుడి. ఆయన మీకు ఒంటరితనాన్ని తీసివేస్తాడు. ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వగలిగినటువంటి రాజు అయిన ఆయనకే షాలేము రాజు అని పేరు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి కరువులో ఉన్నటువంటి గాడిదకు దేవుడు కరువును తీసివేశాడు. విడువ వేయబడినటువంటి గాడిదకు దేవుడు ఆ ఒంటరితనాన్ని తీసివేసి అందరూ ఆదరించేలా దేవుడు చేశాడు. 3వ గాడిదని జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగించేస్తారు. చాలా శ్రద్ధగా వింటున్నారు కాబట్టి కాస్త 5 నిమిషాలు తగ్గిద్దామని అనుకుంటున్నాను. గట్టిగా చప్పట్లు కూడా దేవుని పడదామా? తొందరగా ముగిస్తాను అన్నాడు. రైట్. మార్కు సువార్త 11వ అధ్యాయము. మార్కు సువార్త 11వ అధ్యాయము చూడండి. 2వ వచనం ఒకసారి సహాయం చేయి. నీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద కనబడును. రైట్. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఉన్నటువంటి గాడిద ఏంటిది? కట్టబడిన గాడిద. మొదటి గాడిద కరువులో ఉన్నటువంటి గాడిదకు దేవుడు సమృద్ధిని ఇచ్చాడు. వదిలివేయబడినటువంటి ఒంటరి అయినటువంటి గాడిదకు దేవుడు ఆదరించే వారిని నడిపించాడు, పంపించేశాడు. అగో ఒంటరిగా ఉన్నారు నా గాడిదలు, వాళ్ళని సంరక్షించాల్సినటువంటి వారు పారిపోయారు. నిన్ను చూసే వాళ్ళు పారిపోతున్నారు, నిన్ను పట్టించుకునే వాళ్ళు పారిపోతున్నారు, నిన్ను శ్రద్ధ చేసే వాళ్ళు వదిలిపెట్టి వెళుతున్నారు. అయినా ఈ గాడిద భయపడకుండా, ప్రభువా సమాధాన రాజు అయినటువంటి నీవు నాకు కావాలయ్యా అని అడగగలిగితే ఆయనను ఆ వదిలివేయబడినటువంటి గాడిదను సంరక్షించడానికి అనేక మంది జనులను పంపించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కదా, ఆ సమరయులు ఎవరో తెలుసా? మంచి సమరయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కదా. మంచి సమరయుడు ఎక్కడున్నాడు? మంచి సమరయుడు. మంచి సమరయుడు మాట ఎక్కడిన్నారు? బైబిల్లో విన్నారట. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడున్నా ఆ మంచి సమరయుడిని మాట ఎక్కడొస్తుంది? ఏ సందర్భంలో వస్తుంది? బండ గుర్తుండాలి. ఈ మాట బండ గుర్తుండాలి. చెప్పండి, పర్లేదు. మంచి సమరయుడు అనే మాట ఎక్కడొస్తుంది? కాదు, అది ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి దిగి వెళ్తున్నప్పుడు వీళ్ళింట్లో చెప్పిన వాక్యం. మరి మాటలు కదా. దిగి వస్తుంటే దొంగల చేతిలో చిక్కబడి వస్త్రాలు తీసుకొని కొర ప్రాణంతో వదిలేస్తే లేవీయుడు వచ్చాడు, యాజకుడు వచ్చాడు, చూసి వెళ్ళిపోయారు. మంచి సమరయుడు వచ్చి ఏం చేశాడు చెప్పండి? ఒంటరిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఆదరించి బలపరిచి తీసుకెళ్ళి పూట కొన్ని వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి కావాల్సిన అన్ని ఇచ్చింది ఎవరు? ఒంటరిగా ఉన్న వారిని ఆదరించింది ఎవరు? మంచి సమరయుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వదిలివేయబడినటువంటి గాడిదలను చేరదీయడానికి వచ్చినటువంటి వారెవరు? సమరయులు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఒంటరిగా ఉన్నటువంటి ఒక స్త్రీని దేవుడు చూశాడు. ఎవరామె? రైట్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెను వదిలేశారు, వెలివేశారు. ఒంటరిగా ఉంది. ఒంటరిగా ఉన్నటువంటి ఆ సమరయ స్త్రీ బావి దగ్గరకు వచ్చింది. దేవుడు ఆమెను పరిష్కరించి, అమ్మా నిన్ను ఆదరించేవారు ఎవరు లేరు కదా, నిన్ను వెలివేశారు కదా, నువ్వు పెద్ద పాపిష్టి దానివని నీకు ముద్రేశారు కదా, నేనున్నానమ్మా, నేను సమాధాన రాజును. ఊరంతా వెలివేసినా, అందరూ నిందలు నీ మీదేసి నిన్ను ఆడిపోసుకుంటున్నా నేనున్నానమ్మా, నన్ను అంగీకరిస్తే నీకు సమాధానాన్ని ఇస్తా అని దేవుడు ఆమెకు సమాధానాన్ని ఇచ్చాడు. సమాధానం గలదానివై వెళ్ళి స్వార్థ ప్రకటించింది. అందరూ ఇప్పుడు ఆమెను పొగిడారు, ఆమెను పట్టించుకునే వాళ్ళు ఎక్కువయ్యారు. ఊరంతా అయిందా లేదా? ఊరంతా పట్టించుకునే దాని అయిపోయింది. ఆమెను పొగిడేవారు, ఆమె గురించి చెప్పుకునేవారు, ఆమెకు కావాల్సినన్ని ఇచ్చేవారు. ఊరంతా వచ్చింది. ఎందుకు? ఒంటరిగా వెలివేయబడినటువంటి ఒంటరి గాడిదైనటువంటి ఆ సమరయ స్త్రీని
యేసయ్యను అంగీకరించింది. ఓ మెస్సయ్యవు నువ్వేనా, నిన్ను ఆరాధించేవారు బయట ఉంటారని తెలిసింది, మీరేనా అంటే ఆ మెస్సయ్యనే నేనమ్మా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పితే పరిపూర్ణంగా ఆమె యేసయ్యను అంగీకరించింది. ఊరిలోనికి వెళ్ళింది, సువార్త ప్రకటించింది, సమాధానాన్ని పొందుకున్నది, ఆదరణ పొందుకున్నది. అందరూ ఆమెకు సపోర్ట్గా ఒకప్పుడు వెలివేయబడితే ఇప్పుడు సమాధాన రాజుని ప్రవేశింపనిచ్చిన తర్వాత అందరూ ఆదరించేవారు, మంచి సమరయులయ్యారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, కట్టబడినటువంటి గాడిద. ఈరోజు అందరం కట్టబడ్డోళ్ళమే, దేవుడు విడిపించాలని అడుగుతున్నాడు. ఎక్కడ కట్టబడి ఉన్నావో దేవుడు అక్కడికి దేవుణ్ణి సేవకులను పంపిస్తాం. చదవండి ఆ మాటను. మీరు ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి. కొత్తగూడెంలో ఉంటున్న నమోన్ రాజా, మీ ఎదుటనున్న సుజాత నగర్ మండలానికి ఎదురుగా ఉన్నటువంటి మాలబంజర్లో ఉన్నటువంటి కట్టబడిన గాడిదలు ఉన్నాయి, నువ్వు వెళ్ళు అని అంటే నేను వచ్చిన అందులో ప్రవేశించుడి. ఒక్కటేంది, బోలెడున్నాయి, ఇక్కడ బోలెడు కట్టబడి ఉన్నాయి. వాటినన్నింటిని విడిపించడానికి దేవుడు శిష్యులను అయినటువంటి వారిని పంపిస్తున్నాడు. మీరు వెళ్ళండి, కట్టబడి అక్కడ కనపడతాయి. ఎవరు కూడా ఎప్పుడు కూడా కూర్చుండలేదు. రండి, ఎవడైనా మిమ్మల్ని అడిగితే ఇది దేవునికి కావాల్సినటువంటి గాడిద. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మేపడదామా? ఎందుకయ్యా మా వాళ్ళని ఇట్లా తీసుకుపోతున్నావు అంటే, దేవునికి కావాల్సినటువంటి గాడిదలు వీళ్ళు. ఎందుకయ్యా పొద్దున్నే వచ్చి ఆరాధన చేస్తున్నారంటే, యేసయ్యకు కావాల్సినటువంటి గాడిదలు. ఎందుకయ్యా ఆ ఊరికెళ్ళి ప్రకటిస్తున్నామంటే, నేను యేసయ్య పని చేసే గాడిదను కనుకనే వెళ్తున్నా. ఎందుకు ఇంత పొద్దున్నే వెళ్ళాలంటే, యేసయ్య నన్ను కోరుకుంటున్నాడు కనుక. కాబట్టి కట్టబడి ఉన్నటువంటి కుటుంబీకులారా, దేనికి కట్టబడి ఉన్నారు? పాపానికి కట్టుబడి ఉన్నారా? లోక సంబంధమైనటువంటి ఆచారాలకు కట్టుబడి ఉన్నారా? మిమ్మల్ని విడిపించమని చెప్పడానికి యేసయ్య మాలాంటి వారిని పంపిస్తున్నాడు. మిమ్మల్ని విప్పి తోలుకొని ఇక్కడికి రావాలి. ఎవడైనా ఎందుకు ఇప్పుతున్నావు అని అడిగితే ఏం చెప్పమన్నాడు దేవుడు? యేసయ్య కావాలి, నువ్వు కావాలి యేసయ్య, నేను ఇప్పుతా ఇంటికొచ్చి విప్పి తోలుకొని ఇక్కడికి వస్తా. ఎట్లా? డ్ర్ హై హై అని అట్లాంటి ఒకుంటారా? ఇప్పుడే ఆ గాడిదనే మాట అనడానికి భయం వేస్తుంది, ఎవరేమంటారా అని. మనమందరము యేసయ్యకు కావలసినటువంటి గాడిదలమే కదా. ఒక పాట ఉంది, గాడిదనేనయ్యా చిన్న గాడిదనేనయ్యా, రాదా? యేసు రాజు స్తోత్రం యేసయ్య. ఇప్పుడు పాడరే, మైక్ ఒకటి ఎన్ని పాడతారు. యేసురాజు స్వారీ చేసే గాడిద యేసయ్యను మనం ఆహ్వానించాలి. ఈ సమాధాన రాజును ఆహ్వానిస్తే కట్టబడి ఉన్నటువంటి ఈ కట్లన్నీ తెగిపోతాయి. సరిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరచాలి. చెప్తే కానీ కొడతారన్నమాట. కట్లన్నీ తెగిపోతాయి అనగానే ఆమేన్ ప్రభువా అనాలి. దేవునికి మహిమ కలుగును గాక అనాలి. కట్టబడి ఉన్నాము మనం, ఇంకా ఆచారాలతో కట్టబడి ఉన్నాం. నామకార్థం అనే కట్లతో కట్టబడి ఉన్నాం. విడుదల పొందుదుము గాక. ఇంకా నిద్ర అనే కట్లతో కట్టబడి ఉన్నాం. ఆనుకునే వాళ్ళు కట్టబడి ఉన్నారు, గోడలు కనుక్కునే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమని దేవుని బిడ్డలారా, కట్టబడి ఉన్నారా? సమాధాన రాజుని ప్రవేశింపనీయడు. నిజంగా కొన్ని తెంచుకునే కావు కొన్ని కట్లు. ఎంత ప్రయత్నం చేసి వదిలించుకుందామన్నా అవి వదిలే కావు. అప్పుడు ఏం చేయాలో తెలుసా? ప్రభువా, ఈ కట్ల ద్వారా నాకు సమాధానం లేదయ్యా, ఈ బంధకాల ద్వారా సమాధానం లేదు. అప్పులనే కట్లు కదా, ఆచారాలనే కట్లు, వ్యామోహం అనే కట్లు, దుర్వ్యసనాలనే కట్లు. ఈ ఒకళ్ళు విప్పితే ఇప్పబడేవి కావు, ఒకళ్ళు ఇప్పితే ఊడిపోయేవి కావు. ఎవరిప్పాలి వీటిని? యేసయ్య విప్పాలి. అయితే ఆయన విప్పాలంటే నువ్వేం చేయాలి? ఆహ్వానించాలి. ప్రభువా, ఈ కట్లు అస్సలు విప్పడానికి కుదరట్లేదు ప్రభువా, నువ్వు రావాలయ్య అంటే ఆయన వస్తాడు, మన కట్లను తీసివేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇది ఎవరికి అవసరమై ఉన్నదని అడిగితే యేసయ్యకు అవసరం ఉందని చెప్పండి. యేసయ్యకు అవసరం ఉన్నది, నేను యేసయ్యకు అవసరం ఉన్నానని చెప్పండి.
అలా కట్లు తెంచుకొని గనక మీరు రాగలిగితే దేవుడు వచ్చినటువంటి వారికి ఎంత ఆధిక్యతనిస్తాడో తెలుసా? చదవండి, కింద చదవండి. ఆ, తక్షణమే ఆ, ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. 7వ వచనం, వారు ఆ గాడిద పిల్లను యేసు వద్దకు తోలుకొని వచ్చి ఎవరికి ఇచ్చారు బట్టలు? ఆ, విప్పబడితివా బట్టలు పెట్టబడతాయి. ఈ కట్లు విప్పబడాలనే నువ్వు యేసయ్యను, షాలేము రాజును, సమాధాన రాజును ప్రవేశింపనిస్తావా? నీ కట్లు తెంపబడతాయి. కట్లు ఇప్పడానికి ఒకడు వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. శిష్యులను దేవుడు ఎలా పంపించాడో అధ్యక్ష మండలం ఈ పంతులు గారిని పంపించింది. మీ కట్లు విప్పడానికి నేను వచ్చా, మీరు విప్పించుకుంటే, లేదులే అట్లేమన్నాను, మీరు విప్పించుకుంటే మీకు సన్మానాలు చేయబడతాయి. యేసయ్య కాదు సన్మానం చేసింది, గాడిదకు చేశారు. యేసయ్య కాళ్ళ కంటినే బట్టలు, గాడిద కాళ్ళ కంటినే. ఎవరికి సన్మానం జరిగింది? గాడిదకు సన్మానం జరిగింది. ఎందుకో తెలుసా? ఆ గాడిద మీద ఎవరున్నారు? నిజంగా మమ్మల్ని సన్మానం చేశారు. మేము గాడిదను మోస్తున్నాం కాబట్టి మాకు సన్మానం చేశారు. అంతే కాదు, యేసయ్యను మోస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఎవరికి సన్మానం చేశారు? మాకు చేశారా, యేసయ్యకు చేశారా? యేసయ్యకు చేశారా? నాకు చేసి యేసయ్యకు అని చెప్తారా వీళ్ళు? సన్మానం ఎవరికి చేశారు? ఎందుకు? నాకే ఎందుకు చేయాలనిపించింది? యేసయ్యను మోసే గాడిదవు కాబట్టి చేసినామని రాదండి. నిజమే, మరి నేను యేసయ్యను మీ ఊరికి మోసుకొని వచ్చాను కాబట్టే నా కాలికి మట్టి అంటకుండా చక్కగా కార్పెట్ వేశారు. మీరిచ్చిన డబ్బులు పెట్టి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ గాడిద ఎక్కడ నడుస్తుంది? మట్టి అంటకుండా టైల్స్ మీద నడుస్తుంది. ఎక్కడది ధన్యత? యేసయ్యను మోస్తుంది కనుక మీరు కూడా అలా మోయండి. మోయాలని మోస్తున్నారు కాబట్టే మీ కాలికి మట్టి అంటకుండా సన్మానాలు జరుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మంచి వాక్యం చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని సన్మానించును గాక. దేవుడు ఒక్కసారి సన్మానించడం మొదలు పెడితే మీ శాలువాలు లెక్క పెట్టుకోవాల్సిందే. దేవునికి నిజమే చెప్తున్నా కదా, రాత్రికి రాత్రే మీ చరిత్ర మారిపోతుంది. రాత్రికి రాత్రే మీ చరిత్ర మారిపోతుంది. చూడండి, ఈ కుష్ఠరోగుల చరిత్ర రాత్రికి రాత్రే మారిపోయింది. వాళ్ళు ఎట్టా చచ్చిపోదాం అనుకున్నారు. ఎట్టా బయట ఉన్నా చచ్చిపోయే వాళ్ళమే, ఇంట్లో ఉన్నా చచ్చిపోయే. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మందిరానికి వచ్చినా చచ్చిపోవాల్సిందే, మందిరానికి రాకపోయినా చచ్చిపోవాల్సిందే. అదేదో దేవుని వద్దకు వచ్చి ఆయన ఆరాధించి, ప్రభుని గాడిదని నేనయ్యా, నా మీద ఉంటే నేను అనేకులకు పరిచయం చేస్తానని చచ్చిపోయారనుకోండి, మీకు సన్మానం జరుగుతుంది పై లోకంలో. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాగే లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సినటువంటి వారమే వీళ్ళు కుష్ఠరోగులు. అదే అనుకున్నారు, మనం ఎక్కడున్నా చచ్చిపోతాం, అడవున్నా చచ్చిపోతాం, ఈ పాపంలో చచ్చిపోయే బదులు, ఈ గోడవతలో చచ్చిపోయే బదులు లోపలికి పోయి చద్దాం, ప్రయత్నం చేద్దాం, గుడికి వచ్చి ప్రయత్నం చేద్దాం, దేవుణ్ణి నమ్మి ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేసి ప్రయత్నం చేద్దాం, ఒక్కసారి విశ్వసించి ప్రయత్నం చేద్దాం, ఎలాగా చచ్చిపోతాం కదా, ఈ పాపాన్ని ఈ ఏడుతో వదిలేద్దాం అనే తీర్మానం కనుక ఈ గాడిదలు కనుక చేసుకోగలిగితే గాడిదలకు సన్మానం జరుగుతుంది. గట్టిగా బట్టలు పరిచారు, బట్టలు పరిచారు, బట్టలు పరిచారు, కొమ్మలు కొమ్మలు విరిచి తీసుకొచ్చి గాడిద ముందు వేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమని దేవుని బిడ్డలారా, సమాధాన రాజుని ప్రవేశింపనీయండి మీ హృదయాల్లోకి. సమాధాన రాజుని ప్రవేశింపనీయుడి. అప్పుడు మీకు సన్మానం జరుగుతుంది. అప్పుడు మీకు ఆధిక్యతను దేవుడు ఇస్తాడు. మీకు జై జై నానాదులు వినబడతాయి. యేసయ్యకు కాదు, నన్ను గణపరచువాని నేను గణపరుస్తాను, నాకు కాదు మీకే ఘనత వస్తుందని దేవుడు ఆయన మరుగై ఉండి మనకు ఘనతనిస్తున్నాడు, మనకు సన్మానాలు ఇస్తున్నాడు, మనకు ఆధిక్యతనిస్తున్నాడు, మనల్ని హెచ్చించడానికి. అతడు నన్ను గణపరుస్తున్నాడు కనుక నేను అతన్ని, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని ప్రేమించేదను. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాగో ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకం ఎంతకాలం ఉంటుందో, మన జీవితం ఎంతకాలం వరకు ఉంటుందో, మన ప్రాణము మన ఆయుష్ ఎంతకాలం ఉంటుందో తెలియదు కనుక ఎలాగో చచ్చిపోతాం. కరోనా వచ్చినా చచ్చిపోతాం, భూకంపం వచ్చినా చచ్చిపోతాం, బస్ యాక్సిడెంట్ అయినా చచ్చిపోతాం. ఎలాగైనా నువ్వు ఎంత 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 కండలు పెంచినా, ఎంత న్యూట్రిషన్ ఫుడ్ తిన్నా, ఎంత బ్లడ్ ఎక్కించుకున్నా, ఎన్ని జాగ్రత్తలు తీసినా ఒక రోజున పోవాల్సిందే. పోయేదేదో దేవుడి దగ్గరకు వచ్చి, ప్రభువా ఇన్ని సంవత్సరాలు ఏదో చేసిన బుద్ధి తక్కువ పనులు చేసిన, ఇక నన్ను క్షమించు ప్రభువా, నీ సమాధానాన్ని నాకు, నా కుటుంబానికి, ప్రభువా కరువులో ఉన్నానయ్యా, ఒక్కసారి మా ఇంటికి వస్తావా, కరువు అంతా పోగొడతావా, ఒంటరిని అయిపోయినయ్యా, నన్ను వదిలేశారు,
ఒక్కసారి మా ఇంటికి వస్తావా, మాకు సమాధానాన్ని ఇస్తావా? కట్టబడి ఉన్నానయ్యా ఈ పాపంతోని, ఈ వేదనతో, ఈ అప్పులతో, ఈ మంత్రపు కట్లతో కట్టబడి ఉన్నాను ప్రభువా, ఒక్కసారి మీరు ప్రవేశిస్తారా, నా వాటినన్నింటినీ విడుదలనిస్తారా ప్రభు అని ఆ సమాధాన రాజును గనక మనము ఆహ్వానించగలిగితే మనకు సన్మానం చేసే రాజైన ఆయన సన్మానింపబడే దానికంటే మనల్ని సన్మానిస్తాడు కదా. తప్పిపోయిన కుమారుడు వస్తూ ఉంటే రాజు లేచి నిలబడ్డాడు. స్టెఫెను మరణించి పరలోకానికి వెళ్తా ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారు లేచి నిలబడ్డాడు కదా. ఈరోజు పాపులమైనటువంటి మనము ఆయనను అంగీకరిస్తే ఆయన లేచి నిలబడతాడు. 2 చేతులు చాచి ఆయన ఆహ్వానిస్తాడు. మనం ఆయన పక్కన కూర్చోవాలని ఆయన ఆశపడుతున్నాడు. కనుక ఇంకా ఎంతకాలము ఈ ఆత్మీయమైనటువంటి కరువులో ఉంటారు, ఇంకా ఎంతకాలము యేసు లేని ఒంటరి జీవితాన్ని గడుపుతారు, ఇంకా ఎంతకాలము ఈ పాపపు కట్లతో కట్టబడి ఉంటారు. షాలేము రాజును ప్రవేశింపనిద్దామా? అడుగుదామా, ప్రభువా, ఈ షాలేము రాజా, ఈ సమాధాన కర్తవైన అధిపతి మా ఇంటిలోనికి రండి ప్రభువా, మా గృహాలలోనికి రండి ప్రభువా, మా జీవితాల్లోనికి రండి ప్రభువా అని మనం ఆహ్వానిస్తే మనం ఎలా ఉంటామో తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ఒక్కసారి చదవండి, వాక్యాన్ని ముగించేస్తా. ఇగో చూసారా, యేసయ్య మనలోనికి వస్తే మనకేమొస్తుందో తెలుసా? అప్పటిదాకా గంతులేసినటువంటి గాడిదే, అప్పటిదాకా ఎక్కడెక్కడో తిరిగినటువంటి గాడిదే, ఏ సందుల్లో తిరిగినటువంటి గాడిదే, ఎప్పుడైతే ఈ శిష్యులు పోయి ఇప్పి తీసుకొచ్చి నువ్వు యేసయ్య కావాలంటే ఏమొచ్చింది? ఏమకు ఈ గాడిదకి సహనం వచ్చింది. సహనం వచ్చేసరికి ఈ గాడిదేంద్రా ఇంత సైలెంట్, ఇంతమంది అరుస్తున్నా కూడా ఏమనట్లేదు ఈ గాడిద, అసలు ఇంత ఎగిరేది. బండి లాజర్ గారు గేదె ఉందా? ఏ చిన్న సౌండ్ వచ్చినా ఎగిరి గంతేస్తుంది. అలాంటి ఎగిరి గంతేసే వాటిని మీద యేసయ్యను కూర్చోబెడితే ఎలా ఉంటుందో తెలుసా? సహనం వచ్చేస్తుంది. ఇంట్లో ఎగురుతున్నావా? దేవుడు నీకు సహనం ఇచ్చునుగాక. నాకు వినబడతా ఉంటే అప్పుడప్పుడు ఆ మాటలు నాకు వినబడతా ఉంటాయి, నా చెవుల దాకా వస్తూ ఉంటుంది, గద్దిస్తూ ఉంటా. ఈ సమాధాన రాజుని ఎద్దకు వస్తే నీకు సహనం వచ్చునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు, దేనిని గురించి చింతపడకుడి, ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయాలకు, మీ తలంపులకు యేసయ్య సమాధానం వచ్చునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. రాజుల రాజుల రాజు, సియోను రాజు, చప్పట్లు కొడతాం, దేవుని ఆరాధిద్దాం. రాజుల రాజుల రాజు, సియోను రాజు, సియోను రాజు నా యేసుపై నున్న, సియోను రాజు నా యేసుపై నున్న, యెరూషలేము నా గృహము. రాజుల రాజుల రాజు, సియోను రాజు, అరెరెరెరె, రాజుల రాజుల రాజు, సియోను రాజు, సియోను రాజు నా యేసుపై ఉన్న, యెరూషలేము నా గృహము. సియోను రాజు నా యేసుపై ఉన్న, యెరూషలేము నా గృహము. తల్లి గర్భము నుండి వేరు చేసి, తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచి, తల్లి గర్భము నుండి వేరు చేసి, తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచి, సియోను కొరకే నన్ను ఏర్పరిచిన, సియోను రాజు నా యేసు, సియోను కొరకే నన్ను ఏర్పరిచిన, సియోను రాజు నా యేసు. రాజుల రాజుల రాజు, సియోను రాజు, ఓ రాజుల రాజుల రాజు, సియోను రాజు, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము. సియోను రాజు
యెరూషలేము నా గృహము. బోలో క్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకు, సమాధాన రాజైన యేసుక్రీస్తుకు, గొర్రెపిల్ల తనయునకు, కన్య మరియ సుతునికి, మరణాన్ని జయించిన రాజుకు, శాలేము రాజైన యేసుక్రీస్తుకు సమాధాన రాజుని ప్రవేశింపనిద్దాం. మన కుటుంబాలకు ఆయన ఆహ్వానిద్దాం. మన కుటుంబాల్లో ఉన్న కరువును, మన ఒంటరితనాన్ని, కట్టబడి ఉన్నటువంటి పాపాన్ని దేవుడు విడిపించి మన హృదయాలకు, మన మనసులకు ఆయన సమాధానాన్ని ఇచ్చునుగాక. తలలు వంచండి, ప్రార్థించుకుంది. అత్యంత కృపా కనికరము కలిగిన దేవా, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు. ప్రభువా, సమాధాన రాజును ప్రవేశింపనీయుడి. మీ కరువులో ఉన్నారా? సమాధాన రాజును ప్రవేశింపనీయుడి. ఒంటరితనముగా జీవిస్తున్నావా? సమాధాన రాజును ప్రవేశింపనీయుడి. పాపము చేత కట్టబడి ఉన్నావా? సమాధాన రాజును ప్రవేశింపనీయుడి. ప్రభునందు ఆనందించుడి.